హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈరోజు మన వీడియోలో లోకి యొక్క సెకండ్ ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. లోకి ఎపిసోడ్ 1 ఎండింగ్లో నేను టీవీఏ ఏజెంట్స్ వెతుకుతున్న వేరియంట్ లోకిని వేటాడుతున్నాడని చెప్పాను కదా. అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటంటే టీవీఏ ఏజెంట్స్ వెతుకుతుంది మరెవరినో కాదు, లోకి యొక్క మరో వేరియంట్ని. లోకి యొక్క సెకండ్ ఎపిసోడ్ 1985లో విస్కాన్సిన్ సిటీ అనే యుఎస్ సిటీలో ఓపెన్ అవుతుంది. టీవీఏ ఏజెంట్స్ అక్కడే ఉన్న లోకి యొక్క సెకండ్ వేరియంట్ని పట్టుకోవడానికి అక్కడికి వస్తారు. కాకపోతే లోకి యొక్క సెకండ్ వేరియంట్ అనే వ్యక్తి తన పవర్స్ ఉపయోగించి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేస్తాడు. టీవీ ఏజెంట్స్ అందరూ ఒకరినొకరు కొట్టుకొని పడిపోయిన తర్వాత లోకి యొక్క సెకండ్ వేరియంట్ వీళ్ళు తీసుకొచ్చిన టైం మ్యానిపులేటింగ్ గ్యాడ్జెట్స్ని అండ్ టైం రీసెట్టింగ్ గ్యాడ్జెట్స్ని తీసుకొని వాళ్ళలో కమాండర్ అయిన ఒక ఆమెను తీసుకొని అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి వేరే చోటకి వెళ్ళిపోతాడు. ఇక మెయిన్లోకి ఇక్కడ టీవీ హెడ్ క్వార్టర్స్లో తను టీవీ యొక్క రూల్స్ మొత్తం నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఏజెంట్ మోబీస్ వచ్చి తనకి ఒక కోట్ లాంటిది ఇస్తాడు. సో ఇప్పుడు టీవీ ఏజెంట్స్ కొంతమంది లోకితో కలిసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. వీరందరూ కలిసి వెతికేది మరెవరినో కాదు, లోకి యొక్క మరో వేరియంట్ ని. సో ఏజెంట్ మోబీస్ లోకి యొక్క డిఫరెంట్ వేరియంట్ హాలోగ్రాఫిక్ ఇమేజెస్ చూపెట్టి ఈ లోకికి చాలా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెతుకుతున్న వేరియంట్ వీరిలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు, లేదంటే వీరు కాకుండా మరో కొత్త వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్తాడు. వీరందరూ కలిసి 1985 టైమ్ లైన్లో టీవీ ఏజెంట్స్ ఒకరినొకరు కొట్టుకొని పడిపోయిన చోటుకు వస్తారు. అండ్ మిస్ అయిన టీవీ ఏజెంట్ అయిన ఒక కమాండర్ని తను హాస్టైల్గా తీసుకెళ్లాడని వీళ్ళు గుర్తుపడతారు. టీవీ ఏజెంట్స్ చుట్టుపక్కల ఇక్కడెక్కడో ఆ వేరియంట్ ఉంటాడు వెతుకుదామని వెళ్తూ ఉంటే లోకి, వద్దు ఇది ఒక ట్రాప్, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినట్లయితే అతను మిమ్మల్ని పట్టేసుకుంటాడు, నేనైతే ఇలానే ఆలోచిస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఏజెంట్ మోబీస్ తన గ్యాడ్జెట్స్తో ఇక్కడెక్కడ వేరియంట్ లేడని డిసైడ్ చేస్తాడు. సో వీరందరూ మళ్ళీ అక్కడ టైంని రీసెట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏజెంట్ మోబీస్ టీవీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న జడ్జ్ అయిన రవాణా దగ్గర మళ్ళీ లోకి యొక్క హెల్ప్ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటూ ఉంటాడు. కానీ ఏజెంట్ మోబీస్ లోకిని నమ్మటం జడ్జ్ రవాణాకి ఇష్టం లేదు. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏజెంట్ మోబీస్ లోకితో, నేను నీకు లోకి యొక్క పూర్తి ఫైల్స్ అన్నీ నీకు ఇస్తాను, సో నువ్వు ఆ ఫైల్స్ అన్నీ పూర్తిగా స్టడీ చేసి నాకు ఆ వేరియంట్ అయిన లోకి ఎలా ఆలోచిస్తాడో ఆ థాట్స్ నీకేమైనా వస్తే నాకు చెప్పు అని చెప్తాడు. లోకిని ఈ ఫైల్స్ స్టడీ చేస్తూ ఉండమని చెప్పి ఏజెంట్ మోబీస్ ఏమైనా తినడానికి వెళ్తాడు. లోకి తనకిచ్చిన ఫైల్స్ని స్టడీ చేయకుండా అక్కడే ఉన్న లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి టీవీఏ బిగినింగ్ ఫైల్స్, టైమ్ కీపర్స్ ఫైల్స్ అండ్ టైం ఎండింగ్ ఫైల్స్ ఇట్లాంటివి చాలా ఫైల్స్ అడుగుతాడు లోకి. కాకపోతే ఆమె ఇవన్నీ సీక్రెట్ ఫైల్స్, ఇవి నీకు ఇవ్వకూడదు అంటుంది. మరి అప్పుడు లోకి నాకు ఇవ్వగలిగిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవే ఇవ్వమని అడుగుతాడు ఆమెను. ఆమె అప్పుడు లోకిని తీసుకెళ్ళి ఒక ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ మరేంటో కాదు, లోకి యొక్క ఫైలే. సో ఇక ఏం చేయలేని లోకి అదే ఫైల్ని తీసి చదవటం మొదలు పెడతాడు. అప్పుడు లోకికి ఆ ఫైల్లో డిస్ట్రక్షన్ ఆఫ్ యాస్గార్డ్ అనే ఒక పేజ్ కనబడుతుంది. ఈ పేజ్ యాస్గార్డ్ నాశనం అయ్యేటప్పుడు జరిగే రాగ్నరాక్ ఈవెంట్ యొక్క పేజ్. ఈ పేజ్లో మనం పూర్తిగా యాస్గార్డ్ ప్లానెట్ మొత్తం నాశనం అయిపోయిందని, 9719 మంది చనిపోయారని చూడొచ్చు. ఈ పేజీని చూసిన లోకి కొద్దిగా ఫీల్ అవుతాడు. అంతలోపలే తన మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. వెంటనే లోకి ఈ ఫైల్ ని తీసుకొని ఏజెంట్ మోబీస్ దగ్గరికి వెళ్తాడు. తన మైండ్ లో వచ్చిన ఆలోచనని లోకి థియరిటికల్ గా ఏజెంట్ మోబీస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక అపోకలిప్స్ సిచ్యువేషన్ వచ్చిందనుకో, అక్కడ మనం ఏం చేంజెస్ చేసినా ఆ ఎండింగ్ తర్వాత మనం చేసిన చేంజెస్ వల్ల ఏ టైం బ్రాంచ్ ఏర్పడదు. సో మనం వెతుకుతున్న వేరియంట్ ఈ అపోకలిప్స్ సిచ్యువేషన్ లోనే ఎక్కడో హైడ్ అయి ఉంటాడు. ఇందువల్లే టీవీ ఏజెంట్స్ ఆ వేరియంట్ ని పట్టుకోలేకపోతున్నారు అని చెప్తాడు. లోకి థియరిటికల్ గా చెప్పిన ఈ పాయింట్ ని ఏజెంట్ మోబీస్ ప్రాక్టికల్ గా చేసి ఒకసారి చూద్దామని ఇటలీ దగ్గర పాంపియోకి 79 AD అనే ఇయర్ కి వస్తారు. ఇలా వీరు వచ్చిన చోటుకి కాసేపట్లో ఒక వాల్కెనో పేలి అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. సో లోకి చెప్పిన ఈ థియరిటికల్ పాయింట్ నిజమో కాదో అని ఏజెంట్ మోబీస్ తను తెచ్చిన ఒక టైం గ్యాడ్జెట్స్ లో చెక్ చేస్తూ ఉంటాడు. ఇలా వీరు వచ్చిన చోట వీరు ఏదో ఒక చిన్న చేంజ్ చేసినప్పుడు ఏజెంట్ మోబీస్ చెక్ చేస్తున్న ఆ టైం మ్యానిపులేటింగ్ గ్యాడ్జెట్ లో సపరేట్ టైం బ్రాంచ్ గానే ఏర్పడకపోతే లోకి చెప్పిన థియరీ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ సపరేట్ టైం బ్రాంచ్ గానే ఏర్పడితే లోకి చెప్పిన థియరీ రాంగ్ అవుతుంది. ఏజెంట్ మోబీస్ లోకితో ఏదైనా చిన్న చేంజ్ చేయమని చెప్తే లోకి అక్కడున్న వారు అందరికీ గట్టిగా వినపడేటట్లు, మేమిద్దరం టీవీఏ ఏజెంట్స్, నా పేరు లోకి, మేము ఫ్యూచర్ నుంచి వచ్చాము, కాసేపట్లో ఈ వాల్కెనో పేలిపోయి మీరు ఇక్కడ ఉన్న వారందరూ చనిపోతారు అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. కాకపోతే వీరందరూ లోకిని పిచ్చివాళ్ళ చూస్తూ ఉంటారు. ఇంతలోనే లోకి చెప్పిన ఆ వాల్కెనో పేలిపోతుంది. కానీ ఏజెంట్ మోబీస్ యొక్క గ్యాడ్జెట్లో ఎటువంటి టైం బ్రాంచ్ సపరేట్గా ఏర్పడదు.
సో లోకి చెప్పిన థియరీ నిజంగానే ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది. సో ఇక మళ్ళీ వీరు టీవీఐ హెడ్ ఆఫీస్ కి వచ్చి ఆ వేరియంట్ ఏ అపోకలిప్స్ సిచ్యువేషన్ లో హైడ్ అయ్యాడో కనుక్కోవడానికి అన్ని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టైం లైన్ ఏదో వీళ్ళు గుర్తుపట్టలేకపోతారు. సో టైడ్ అయిపోయిన వీళ్ళిద్దరూ చిన్న బ్రేక్ తీసుకుంటారు. ఇలా బ్రేక్ తీసుకున్నప్పుడు లోకి ఒక చిన్న డైలాగ్ ఏజెంట్ మోబిస్తా అంటాడు. అదేంటంటే చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, మంచివాడుగా ఉన్నవాడు ఎప్పుడు మంచివాడుగా ఉండలేడు అని చెప్తాడు. వెంటనే దీనికి ఏజెంట్ మోబిస్ కి ఒకటి గుర్తుకొచ్చి టీవీ ఆఫీస్ లో ఎవిడెన్సెస్ ని ఉంచే చోటుకి వెళ్తాడు. అక్కడ ఫస్ట్ ఎపిసోడ్ లో చిన్నపిల్ల ఇచ్చిన బబుల్ గమ్ ని చూసి పేరు చదివి ఈ బబుల్ గమ్ 2047 నుంచి 2051 వరకే ఇది అమ్మారు భూమి మీద. సో మనం వెతుకుతున్న వేరియంట్ ఈ టైం లైన్ లోనే ఏదో ఒక అపోకలిప్స్ సిచ్యువేషన్ లో హైడ్ అయి ఉన్నాడు. ఆ అపోకలిప్స్ సిచ్యువేషన్ ఏదో మనం ఇప్పుడు వెతకాలి అని చెప్పి ఇద్దరు వెతకడం మొదలు పెడతారు. ఇలా వెతకడం మొదలుపెట్టిన లోకికి అంతలోనే ఒక ఫైల్లో 2050లో జరిగిన ఒక అపోకలిప్స్ సిచ్యువేషన్ లో అందరూ చనిపోయారని అర్థమవుతుంది. అండ్ ఆ టైంలో ఈ చాక్లెట్ ను కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో వీరు వెతుకుతున్న ఆ అపోకలిప్స్ సిచ్యువేషన్ ఇదే అని లోకికి అర్థమయ్యి ఏజెంట్ మోబిస్ కి చూపెడతాడు. సో ఇప్పుడు టీవీఐ ఏజెంట్స్ అక్కడికి వెళ్ళటానికి ఏజెంట్ మోబిస్ రవాణాని కొంతమంది ఏజెంట్స్ ని తనతో పాటు పంపించమని అడుగుతాడు. దానికి రవాణా మీరు లోకి యొక్క థియరీని బేస్ చేసుకొని ఇదంతా చేస్తున్నారా, మీరు అయినా లోకిని ఇంతలా నమ్మకూడదు, అతను మిమ్మల్ని ఎప్పటికైనా మోసం చేస్తాడు అని చెప్తుంది. కానీ ఏజెంట్ మోబిస్ రవాణాతో మీరు నా మీద నమ్మకం ఉంచండి, నేను లోకి అలా చేయకుండా ఆపగలను అని చెప్పి రవాణా దగ్గర ఏజెంట్స్ ని అండ్ లోకిని ఆ టైం లైన్ తీసుకువెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు. ఏజెంట్ మోబిస్ లోకిని నమ్మి ఆయుధాలు ఇవ్వబోతాడు. అంతలోనే లోకిని బంధించిన ఆఫీసరు అక్కడికి వచ్చి లోకికి ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్పి అవి తీసుకుని వెళ్లి సేఫ్ లాకర్ లో దాచిపెడుతుంది. ఇక టీవీఐ ఏజెంట్స్ అండ్ లోకి కలిసి ఆ 2050లో జరగబోతున్న అపోకలిప్స్ సిచ్యువేషన్ దగ్గరికి వస్తారు. ఈ 2050 అపోకలిప్స్ సిచ్యువేషన్ లో సుడిగాళ్ళు అండ్ తుఫాన్ రావడం వల్ల అక్కడున్న ప్రజలు షాపింగ్ మాల్లో దాక్కుంటారు. టీవీఐ ఏజెంట్స్ వెతుకుతున్న ఆ సెకండ్ వేరియంట్ లోకి కూడా ఇటువంటి ఒక షాపింగ్ మాల్లోనే హైడ్ అవుతుంటాడు. బయట పెద్ద పెద్ద గాలులు అండ్ వర్షం పడుతూ ఉండటంతో వీరు ఆ షాపింగ్ మాల్లోకి వచ్చేస్తారు. ఇలా లోపలికి వచ్చి ఏజెంట్ మోబిస్ నేను లోకి ఒక టీమ్ గా ఫామ్ అవుతాము, మిగతా వారందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆ వేరియంట్ లోకిని వెతకండి అని చెప్తాడు. దానికి అక్కడున్న ఆఫీసర్స్ ఒప్పుకోరు. లోకిని మాతో పాటు పంపించండి, మీతో పాటు కొంతమంది ఆఫీసర్స్ ని తీసుకెళ్లి వెతకండి అని చెప్తారు. సో ఏజెంట్ మోబిస్ వారు చెప్పినట్టే సరే అట్లానే అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. వీరందరినీ మరో ఫామ్ అయిన లోకి వేరియంట్ ఆ మాల్ యొక్క సీసీ కెమెరాల నుంచి గమనిస్తూ ఉంటాడు. అండ్ అతను ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో టీవీ ఏజెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న టైం కంట్రోలింగ్ గ్యాడ్జెట్స్ లో 20 minutes కి టైమర్ సెట్ చేస్తాడు. ఇక ఆ మాల్లో మెయిన్ లోకి అండ్ టీవీఐ ఏజెంట్ కలిసి లోకి యొక్క వేరియంట్ ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు వీరిద్దరికి ఒక అతను మొక్కల్ని చూస్తూ కనపడతాడు. అతను వీరు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా నేను మొక్కలు కొనడానికి వచ్చానని చెప్తాడు. ఇంత తుఫాన్లో మొక్కలు కొనడానికి వచ్చావా అంటే అవును, తుఫాన్ వల్ల వీళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చారు అందుకనే వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఆ టీవీ ఆఫీసరు లోకితో నువ్వు ఇలాంటి వారిలో దూరతావా లోకి అని అడుగుతుంది. అప్పుడు లోకి మేబీ దూరొచ్చు అని చెప్తాడు. ఆ టీవీ ఆఫీసరు అతన్ని బంధించడానికి వెళ్ళగా సెకండ్ వేరియంట్ లోకి ఆ వ్యక్తిలోంచి టీవీ ఆఫీసర్ బాడీలోకి దూరతాడు. ఇలా ఆ ఆఫీసర్ లో దూరిన సెకండ్ వేరియంట్ లోకి మెయిన్ వేరియంట్ లోకితో అయితే ఆ లోకివి నువ్వేనా, నన్ను పట్టుకోవడానికి టీవీ ఆఫీసర్స్ అపాయింట్ చేసింది అని అంటుంది. దానికి మెయిన్ లోకి అవును నేనే అని చెప్తాడు. ఇక టీవీ ఏజెంట్స్తో వెళ్ళిన ఏజెంట్ మోబిస్కి అక్కడ ఒక వ్యక్తి కనపడుతుంది. ఆమె మరెవరో కాదు, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో సెకండ్ వేరియంట్లోకి కిడ్నాప్ చేసిన టీవీ ఏజెంట్ కమాండర్. ఈమె అక్కడ చాలా భయపడిపోయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ ఉంటుంది. అప్పుడు ఏజెంట్ మోబిస్ సరే వెళ్ళిపోదాం అని టీవీ ఏజెంట్స్కి కాల్ చేయమని చెప్తాడు. అంతలోపలే ఆమె నేను టైం కీపర్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ సెకండ్ వేరియంట్లోకి చెప్పేశానని చెప్తుంది. ఇక ఆ షాపింగ్ మాల్లో మెయిన్ వేరియంట్లోకి అండ్ సెకండ్ వేరియంట్లోకి తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ సెకండ్ వేరియంట్లోకి ఒక బాడీలోంచి మరొక బాడీలోకి మారుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ డిస్కషన్ చేస్తూ ఉండగా మెయిన్లోకి ఆ సెకండ్ వేరియంట్లోకితో అప్పుడు తన ప్లాన్ గురించి చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే నేను ఏజెంట్ మోబిస్ను ఉపయోగించుకొని టైం కీపర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని టర్మినేట్ చేసి టీవీఏ మొత్తాన్ని నేనే రూల్ చేస్తాను అని చెప్తాడు.
అప్పుడు ఆ సెకండ్ వేరియంట్లోకి నైస్ ప్లాన్, కానీ నాకు టీవీ వరల్డ్ని రూల్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. మరి మెయిన్లోకి నీ ఐడియా ఏంటి లోకి అని అడగగా, నన్ను లోకి అని పిలవద్దు, నాకు ఆ పేరు అంటేనే చిరాకు వచ్చింది అని చెప్తాడు. ఈ సెకండ్ వేరియంట్లోకి వీరు అక్కడికి వచ్చే ముందులే ఆ షాప్ మొత్తం అక్కడక్కడ ఈ టైం రిపేరింగ్ గ్యాడ్జెట్స్ని సెట్ చేసి పెట్టి ఉంచుతాడు. ఇక ఈ సెకండ్ వేరియంట్లోకి తను చేసే పనికి మెయిన్ వేరియంట్లోకి అడ్డొస్తాడని చెప్పి ఒక భారీ పర్సనాలిటీ ఉన్న బాడీలోకి దూరి ఈ మెయిన్ లోకిని కొట్టి స్పృహ తప్పేటట్టు చేస్తాడు. మరో సైడ్ ఏజెంట్ మోబీస్ అండ్ టీవీ ఏజెంట్స్ మెయిన్ వేరియంట్ లోకిని వెతుకుతూ వస్తూ ఉంటారు. స్పృహ తప్పి పడిపోయిన ఆ మెయిన్ వేరియంట్ లోకి లేచి చూడంగానే ఈ సెకండ్ వేరియంట్ లోకి అక్కడ టైం సెట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ మెయిన్ వేరియంట్ లోకి లేచి ఆ సెకండ్ వేరియంట్ లోకి దగ్గరకు వచ్చి గట్టిగా నీకేం కావాలి అని ఇదంతా చేస్తున్నావు అని గట్టిగా అరవగా, అప్పుడు ఆ సెకండ్ వేరియంట్ లోకి ఆ బాడీలోంచి నవ్వుతూ మాయమైపోయి వేరే చోట నుంచి ప్రత్యక్షమవుతుంది. ఈ సెకండ్ వేరియంట్ లేడీ ఫామ్ లో ఉన్న ఒక లోకి. ఈమె మెయిన్ వేరియంట్ లోకితో నాకేం కావాలో నేను చూసుకుంటాను, అది నీకు అనవసరం అని చెప్పి అంటుంది. అదే టైంకి తను సెట్ చేసిన టైమర్ కౌంటింగ్ కూడా అయిపోతుంది. ఈ టైమర్ దేనికంటే అప్పటిదాకా ఈ లేడీలోకి టీవీ ఏజెంట్స్ అందరి దగ్గర తీసుకున్న టైం రిపేరింగ్ గ్యాడ్జెట్స్ ని ఒకే టైంలో వేరే వేరే చోట్లకి టెలిపోర్ట్ చేయడానికి. సో ఈ లేడీలోకి తను అనుకున్నట్లే ఈ టీవీ వాళ్ళ టైం రిపేరింగ్ గ్యాడ్జెట్స్ ని వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకొని తను అనుకున్న చోట్లకి సపరేట్ గా సక్సెస్ఫుల్ గా టెలిపోర్ట్ చేస్తుంది. ఇదంతా చూసిన ఏజెంట్ మూవీస్ ఇదేంటి కొత్తగా అని ఆశ్చర్యపోతాడు. ఇంతలోనే సపరేట్ టైం లైన్ నుంచి సపరేట్ టైం బ్రాంచెస్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది చూసిన టీవీ హెడ్ ఆఫీస్ లో చాలా చోట్ల టైం బ్రాంచెస్ ఏర్పడటంతో అక్కడ టైం రిపేర్ చేయడానికి టీవీ ఏజెంట్స్ ను పంపిస్తారు. ఇక 2015 టైం లైన్ దగ్గర లేడీలోకి మెయిన్ వేరియంట్ లోకితో నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పినట్టు చెప్పి ఒక టైం పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఏజెంట్ మోబీస్ అండ్ మిగతా టీవీ ఏజెంట్స్ ఈ పోర్టల్ మెయిన్ వేరియంట్ లోకిని అక్కడి నుంచి పారిపోవడానికి ఓపెన్ చేశాడు అనుకుని లోకి వెళ్ళొద్దు అలా చెయ్యొద్దు అని తన వైపు అరుచుకుంటూ వస్తారు. ఇది చూసిన లోకి ఈ టీవీ ఏజెంట్స్ ఎలాగో నన్ను నమ్మట్లేదు అని చెప్పి ఆ పోర్టల్ యూజ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడతో లోకి ఎపిసోడ్ నెంబర్ 2 ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. స్టే హోమ్, స్టే సేఫ్, గుడ్ బై.